బాగుందండి. ఏ మాట కమాట చాలా బాగుంది. ట్రై చేయండి. ఎందుకంటే కిడ్నీలో టోన్స్ రాళ్ళు రాకుండా మళ్ళీ వచ్చినా వెళ్ళిపోయేలాగా మంచి హెల్తీ రెసిపీ కాబట్టి చిన్నప్పుడు పొలంలో ఉంటుండే, బట్ ఈరోజు నేను కుక్ చేయాల్సి వచ్చింది. మేము అదే తొక్కుంటూ వెళ్ళేవాళ్ళం, తొక్కుంటూ వచ్చేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు వండుకొని మరి తింటున్నామంటే ఇది చాలా మంచి మెడిసిన్ మనకు. కాబట్టి ఫుల్ వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఇక్కడికి 4 ముద్దలు తినొచ్చు. చూసారు కదా, చాలా బాగుంది. సీరియస్గా 5 రూపాయలు మిరపకాయలు ఇవన్నీ కూడా పర్లేదు, చాలా చాలా బాగుంది. సీరియస్గా మీరు ట్రై చేస్తే కంపల్సరీ మీరు కూడా ఒప్పుకుంటారు ఇంత బాగుంటుంది పిండి కూర అని. సో ఇప్పుడైతే ఫుల్ వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నిన్న సండే కదా, నేను ఒకేసారి ఎర్రగడ్డ మార్కెట్ ఉంది కదా, మన రైతు మార్కెట్ నుంచి అయితే ఆకుకూరలు తెప్పించాను. 1, 2 కాదు. నాకు డైలీ అంటే ఫ్రై లాగా పక్కన ఉండాలి, ఎంతో కొంత ఆకుకూర అయితే కంపల్సరీ తింటానమాట. ఈ పిల్లలు ఏరి పక్కన పెట్టకుండా అన్నిట్లలో మిక్స్ చేసేస్తే వాళ్ళు తింటారనమాట. నా కొడుకు మంచిగా తింటాడు, నా కూతురుతోనే కొంచెం కష్టం అనమాట. సో ఇంకా అన్ని ఆకుకూరలు అయితే ఒకే కవర్లో ఉండిపోయాయి, చిన్న చిన్న కవర్స్ లేవన్నమాట. సో ఇంకా డైలీ కుక్ చేస్తూనే ఉంటాను కాబట్టి అయిపోతాయి. చాలా ఆకుకూరలు అయితే తెప్పించాను. నాకు ఆకుకూరలు చాలా ఇష్టం అనమాట. చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో. ఎర్రతోట కూర కూడా చాలా చాలా మంచిది మన హెల్త్కి కానీ హెయిర్కి కానీ. పాలకూర కూడా. సో ఇప్పుడైతే నేను పిండి కూర అయితే చేనీకైతే పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, చూడడానికి చాలా బాగుంది, ముత్యాలలాగా అక్కడక్కడ వైట్గా. సో ఇదైతే మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే అందరికి మంచి హెల్తీ రెసిపీ అయితే నేను చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి. నా చేతిలో ఉంది కదా, ఇదే అనమాట రెసిపీ వచ్చేసి పిండి కూర. చాలా చాలా మంచిదంట హెల్త్కి. ఏరుకోరి మా ఆయన అయితే తీసుకొచ్చాడు. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు తినలేదు, చేయలేదు కూడా. ఫస్ట్ టైం చాలా కూరలు, బచ్చల కూర, ఎర్రతోట కూర, తోటకూర, పాలకూర, చాలా కూరలు ట్రై చేశాను. ఫస్ట్ టైం ఇదైతే ట్రై చేస్తున్నాను. సో ఫుల్ వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. కిడ్నీలో రాళ్ళు రాకుండా అండ్ వచ్చినా వెళ్ళిపోయేలాగా ఇది బాగా పనిచేస్తుందంట. మీరు కూడా మన హెల్త్కి సంబంధించింది కాబట్టి కంపల్సరీ తినాల్సిందే. ఇదైతే ఇంకా మంచిగా కట్ చేసుకొని ఫ్రెష్గా క్లీన్ చేసి అయితే ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడైతే పిండి కూరని తీసుకొని కాడలు కొద్దిగా గట్టిగా ఉన్నాయి, అవన్నీ తీసి అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మొత్తం అయితే కట్ చేస్తున్నాను. పువ్వులుగా భలే ఉంది అక్కడ, గ్రీనరీ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది. చూడడానికి చాలా అందంగా కూడా ఉంది, రౌండ్గా. ఎన్ని రకాల కూరలు ఉన్నాయి కదా భూమి మీద, మనకు తెలియని ఇంకా చాలా ఉంటాయి. నాకైతే ఇది కూడా నేను ఎన్నోసార్లు చూసినా కానీ ఇది ఇంపార్టెంట్ అని ఇప్పుడే నాకు అర్థమైంది. అంతకుముందు కూడా తెలిసేది కాదు. ఇట్లా చేతితో తుంచుకుంటూ పారేసుకుంటూ ఎగురుకుంటూ రోడ్ అంతా తిరిగేటోళ్ళం. అలాంటిది ఈరోజు ఇది ఇంత వాల్యుబుల్ అని అయితే తెలిసిందనమాట. సో కటింగ్ అయితే అయిపోయింది కదా, ఒక 2 టైమ్స్ అయితే మంచిగా వాటర్లో వేసి అయితే మంచిగా కడిగి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్. సో ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని మన బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం ఎలా ఉంటుందో అన్న భయం అనేది ఉంటుంది, కానీ చాలా బాగుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కటింగ్ అయినా చూడడం అంటే అప్పుడు ఎప్పుడో చూసినా కానీ ఇది వండుకొని తినడం అనేది అయితే ఇప్పుడే తెలుసు అనమాట. సో ఆయిల్ అయితే సరిపడా వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసేసాను, మిరపకాయలు, అంతో పాటు ఇంకా పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఒక 2 ఆనియన్స్ చిన్నవి కట్ చేసుకున్నాను, అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా అవన్నీ కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ చాలా గరంగా ఉంది. సిమ్లో అయితే మంట పెట్టేసి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేయండి. ఎందుకంటే ఎక్కువ హీట్ ఉంది, ఆయిల్ సిమ్లో పెట్టాను మంట. చూసారు కదా వేగిపోయాయి. ఒకసారి అలా తిప్పేసుకొని మనము కట్ చేసి పక్కన కడిగి పెట్టుకున్న మన పిండి కూర ఉంది కదా, దాన్ని అయితే 2-3 సార్లు అయితే మంచిగా కడిగాను. ఎందుకంటే దాంట్లో ఏం లేదు, బట్ మనం కడిగి వేసేసుకుంటే మనకు మంచిది. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కాడలతో సహా కట్ చేశాను. బట్ నాకు తెలిసింది ఏంటంటే కాడలు కాకుండా ఆకులతో వండుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా కాడలు అవంటే కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. ఈసారి చేసినప్పుడు కొంచెం ఆకులతో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఇవన్నీ వేసేసుకొని తెల్లగా గ్రీనరీతో భలే ఉంది కదా, చాలా అందంగా ఉంది. రెసిపీ చూడడానికి కూడా చేస్తుంటే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా కుకింగ్ అయిన తర్వాత కూడా చాలా కమ్మగా ఉంది అండ్ చాలా చాలా బాగుంది టేస్ట్గా. అన్నంలో అలా ముద్దకి అలా కలుపుకొని తింటున్నప్పుడు ఆకులు అవన్నీ కూడా
చాలా మంచి టేస్ట్ అయితే ఉంది, మంచి కాంబినేషన్ అనిపించింది. సో ఇంకా ఆకైతే మగ్గిపోయింది కదా, చూసారు కదా. ఇదంతా కలిసేటట్టు కలుపుకుందాము ఒకసారి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి గట్టిగా అయితే కలుపుకోండి, ఎందుకంటే కిందికి పైకి కదిపితే అంతా కూడా సమపాలంగా కుక్ అవుతుంది. సరిగ్గా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా బరాబర్ కుక్ అయ్యాయి, అన్నీ కూడా సరిగ్గా సరిపోయింది అనిపించింది. చూడ్డానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది, ఓకే తినొచ్చు అనిపించింది అనమాట. తినేటప్పుడు కూడా నాకు అనిపించింది ఎల్లిపాయలు అవన్నీ వేసాను కాబట్టి ఫ్లేవర్ వైజ్ చూసుకుంటే అన్ని కూరలు ఎలా కుక్ చేసుకుంటామో ఇది కూడా అంతే అనమాట. సో కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు అయితే నేను యాడ్ చేశాను. ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నామంటే దాని కుకింగ్ అనేది ఫైనల్గా అయిపోతుంది అనమాట. చాలా బాగుందండి, టేస్ట్ అయితే 200% బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మన కిడ్నీలో స్టోన్స్ రాకుండా అండ్ వచ్చినా పోయేటట్టు, అంటే పిల్లలకు కూడా చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని లేకుండా అందరికీ కూడా రాళ్ళు వస్తున్నాయి, యూరిన్లో మంట ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి ఒక హెల్తీ రెసిపీ తినడం వల్ల మనం నష్టపోయేది ఏం లేదు, మంచి లాభం కూడా. అప్పుడప్పుడు రోజు కాకపోయినా డైలీ వీక్లీ వన్స్ కాకపోయినా ఒక 2 వీక్స్కి ఒక్కసారన్నా ఇలాంటి ఆకుకూరలు తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఇన్ కేస్ అబ్బాయిలకి, ఎందుకంటే నేను లాస్ట్ టైం మా అబ్బాయికి బాగాలేనప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కూడా చిన్న బాబుకి స్టోన్స్ వచ్చాయండి. నేను చాలా బాధపడ్డాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మన కుకింగ్ అయితే అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను.